హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఎలా తయారు చేయాలో చూద్దాము. సంక్రాంతి అనంగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పిండి వంట అరిసెలు కదండి. ఈ అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి. కానీ చేయాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. సరిగా రావేమోనని. అలాగే చేయటం కూడా చాలా కష్టం అనుకుంటారు కదా! కానీ ఈ అరిసెలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోలో అందరూ చేసుకునే విధంగా 1 కేజీ పిండితో అరిసెలు ఎలా తయారు చేసుకోవచ్చో డీటెయిల్‌గా చెప్పాను. మీరు ఈ వీడియో ఫాలో అయ్యారంటే మీరు కూడా ఈజీగా అరిసెలు చేసేయొచ్చు. ఇప్పుడు అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ 3 గ్లాసుల బియ్యం కరెక్ట్‌గా కేజీ ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసి ఒక 4, 5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మీరు తీసుకునే బియ్యం రేషన్ బియ్యం అయి ఉండాలి. రేషన్ బియ్యం అయితేనే అరిసెలు బాగా వస్తాయి. మామూలు బియ్యం కంటే కూడా ఈ రేషన్ బియ్యం అయితేనే బావుంటాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక 4, 5 సార్లు కడిగి నీళ్లు పోసి 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. అంటే ఈరోజు ఉదయం నానబెట్టారంటే రేపు ఉదయం వరకు నాననివ్వాలి. మీరు మధ్యలో ఇలా బియ్యాన్ని కడిగి నీళ్లు మార్చుకుంటూ ఉండాలి. అంటే మధ్యాహ్నం ఒకసారి, రాత్రికి ఒకసారి ఇలా శుభ్రంగా బియ్యాన్ని కడిగి మళ్ళీ కొత్తగా నీళ్లు పోసి నానబెట్టుకోండి. లేదంటే కనుక మీకు బియ్యం స్మెల్ వచ్చేస్తాయి. పిండి పట్టించినప్పుడు పిండి కూడా పులుసు వాసన వస్తుంది. అందుకని ఎప్పటికప్పుడు ఇలా నీళ్లు మార్చుకుని మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇలా ఉదయం వరకు నానిన తర్వాత ఒకసారి కడిగి ఆ తర్వాత వడగినిలోకి ఈ బియ్యాన్ని వేసి నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఫ్యాన్ కింద ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఎక్కువసేపు ఏమీ ఆరబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలు ఆరితే సరిపోతుంది. బియ్యం అనేది కొంచెం ఇలా తడిగానే ఉండాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి కొంచెం కొంచెం బియ్యం వేసుకొని ఈ విధంగా పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే పిండి మర దగ్గర కూడా మరపట్టించుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసిన పిండిని జల్లించుకున్న తర్వాత ఇలా నొక్కి మూత పెట్టి ఉంచండి. లేదంటే పిండి ఆరిపోతుంది. ఇలా జల్లించిన పిండిని మరొకసారి జల్లించుకోవాలి. ఇలా 2 సార్లు జల్లించుకోవడం వల్ల పిండి అనేది మెత్తగా వస్తుంది. అరిసెలు కూడా చాలా బాగా వస్తాయి. పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పిండిని ఇలా నొక్కి పైన మూత పెట్టేసి ఉంచాలి. లేదంటే ఏదైనా క్లాత్ అయినా కప్పి ఉంచాలి. లేదంటే పిండి ఆరిపోతుంది. పిండి ఆరిపోయిందంటే మీకు అరిసెలు అనేవి సరిగా రావు. పాకంలో కూడా పిండి ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు పాకం రెడీ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులోకి 3/4 కేజీ బెల్లం వేసుకొని అందులో ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. మీరు అరిసెలకి బెల్లం తెచ్చుకునేటప్పుడు చూసి జాగ్రత్తగా తెచ్చుకోండి. మార్కెట్‌లో అరిసెల బెల్లం అని అడిగితే ఇస్తారు. అది తెచ్చుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పంచదార వేసి ఇవన్నీ కరిగిన తర్వాత వేరొక గిన్నెలోకి వడపోసుకోవాలి. మనకి ఈ బెల్లంలో రాళ్ళు అలాగే గడ్డిపరకలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం అరిసెలు చేసినప్పుడు వాటిలోకి రాకుండా ఉంటాయి. ఇలా వడపోసుకున్న తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఈ బెల్లాన్ని ఉడికించుకోవాలి. మీరు బెల్లం తీసుకునేటప్పుడు మంచి బెల్లం తెచ్చుకోలేదంటే కనుక మీకు అరిసెలు కూడా సరిగా రావు. అందుకని బెల్లం చూసుకొని తెచ్చుకోండి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడే మధ్యన పాకం వచ్చింది లేనిది చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం అనేది మనకి ముదురు పాకం రావాలి. ఇలా కొంచెం ప్లేట్‌లో నీళ్లు పోసి ఉడుకుతున్న పాకాన్ని వేసి ఇలా ఉండ చుట్టారంటే మీకు గట్టిగా ఉండ రావాలి. అప్పుడే మనకి పాకం రెడీ అయినట్లు. ఇలా చూపిస్తున్నాను కదా! ఇట్లా ఉండలా తయారయింది అంటే అప్పుడు ముదురు పాకం వచ్చినట్టు. ఇలా ముదురు పాకం వస్తేనే అరిసెలకి బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకం వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి చూసుకొని వేసుకోండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనం పాకం ఎంతైతే తీసుకుంటుందో అంతవరకు పిండి వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పిండి వేసి కలిపేటప్పుడు మీకు వేరే వాళ్ళ సాయం తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా కలుపుకుంటూ చూసుకోండి. ఎందుకంటే ఎక్కువైపోయినా కూడా మనకి అరిసెలనేవి టేస్ట్ బావుండవు. స్వీట్ తగ్గిపోతుంది. అలాగే తక్కువైనా కూడా మనకి అరిసె చేసేటప్పుడు సరిగా రాదు. పాకంలో పిండి వేసి కలిపేటప్పుడు కొంచెం ఫాస్ట్‌గా కలపండి. పాకం చల్లారిపోయినా కూడా పిండనేది ఎక్కువ పట్టదు. అందుకని కొంచెం ఫాస్ట్‌గా కలుపుకోండి. పాకంలో ఉండలు లేకుండా పిండంతా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ కేజీ పిండికి 3/4 కేజీ బెల్లం తీసుకున్నాను కదా! నాకు ఈ విధంగా కరెక్ట్‌గా సరిపోయింది. కొంచెం పిండి మాత్రమే మిగిలింది. చూస్తున్నారు కదా! ఇలా ఉండకు వచ్చిందంటే ఇంక మీరు పిండి వేయకండి. పిండిని పక్కన పెట్టేసి కలుపుకున్న ఈ అరిసెల పిండి పైన కొంచెం ఆయిల్ కానీ లేదంటే
నెయ్యి కానీ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేశారంటే మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. అలాగే మీకు ఎంత అవసరమో అంత ఒక ప్లేట్‌లోకి గానీ, లేదంటే ఒక గిన్నెలోకి గానీ తీసుకొని అరిసెలు చేసుకోవాలి. మొత్తం ఒకసారి తీసి పెట్టారంటే గాలికి ఎండిపోయినట్లు అయిపోతుంది. అందుకని కొంచెం కొంచెం తీసుకొని చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడయిన తర్వాత చిన్న పిండి ముద్ద తీసుకొని ఆయిల్ హీట్ అయింది లేనిది చెక్ చేసుకోండి. మనం పిండి ముద్దను వేసిన వెంటనే పైకి తేలింది అంటే ఆయిల్ అనేది కరెక్ట్‌గా హీట్ అయినట్టు. ఇప్పుడు మనం వేసిన ఈ పిండి ముద్ద ఇలా వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని, ఆ తర్వాత అరిసెలు చేసుకొని ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. మీరు అరిసెలు చేయడానికి మీ దగ్గర అరిటాకుంటే అరిటాకు యూజ్ చేసుకోండి. లేదంటే ఇలా పాలిథీన్ కవర్ ఏదైనా తీసుకొని దానిపైన ఆయిల్ కానీ, లేదంటే నెయ్యి కానీ అప్లై చేసుకొని, ఈ విధంగా అరిసె చేసుకొని ఆయిల్‌లో వేసి ఇది కొంచెం వేగాక రెండో వైపుకు తిప్పితే చక్కగా ఈ విధంగా పొంగుతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అరిసెను తీసి ఇలా చిల్లులు గరిటెతోటి ఇలా నొక్కితే ఆయిల్ అంతా బయటకొచ్చేస్తుంది. ఆ తర్వాత మీ దగ్గర అరిసెను ఒత్తుకోవడానికి అరిసెల పీట ఒకటుంటుంది. అది ఉంటే దానిపైన వేసి నొక్కితే ఎక్స్‌ట్రా ఆయిల్ కూడా బయటకొస్తుంది. మీ దగ్గర అరిసెల పీట లేదంటే ఇలా చిల్లులు గిన్నె పైన వేసి గిన్నెతో గానీ, ఏదంటే గ్లాస్‌తో కానీ ఇలా నొక్కారంటే ఎక్స్‌ట్రా ఆయిల్ బయటకొచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని తీసి వేరొక ప్లేట్‌లోకి ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఇలాగే మిగతా పిండితో కూడా అరిసెలు చేసుకోవాలి. అరిసెలనేవి మరీ మందంగా చేయకూడదు. అలా అని మరీ పలచగా చేయకూడదు. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. మీకు అరిసెల పైన నువ్వులు కనిపిస్తూ కావాలి అంటే కనుక మరికొంచెం నువ్వులు తీసుకొని ఇలా కవర్ పైన వేసి పిండి ముద్దను తీసుకుని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అరిసె చేసుకోండి. ఇలా చేస్తే మనకి వేయించినప్పుడు అరిసె పైన నువ్వులనేవి చక్కగా కనిపిస్తాయి. నువ్వులంటే ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కావాలనుకుంటే కనుక ఈ విధంగా చేసుకోండి. లేదంటే మనం డైరెక్ట్‌గా పిండి ముద్దని అరిసెలాగా చేసి వేయించుకోవచ్చు. అరిసెలు వేయించేటప్పుడు కూడా ఎక్కువ ఒకేసారి వేయకుండా కడాయిలో కొంచెం ఖాళీగా ఉండేటట్లు వేసుకోండి. కడాయి పెద్దదైతే కొంచెం ఎక్కువ పడతాయి. చిన్నదైతే 2 లేదా 3 వేసుకొని వేయించుకుంటే అరిసెలనేవి చక్కగా ఖాళీగా ఉండడం వల్ల పొంగుతాయి, చక్కగా వేగుతాయి. చూసారు కదా! ఇలా పొంగాయి అంటే కనుక మనం పాకం కరెక్ట్‌గా పట్టినట్టు. పాకం కరెక్ట్‌గా లేదు అంటే కనుక అరిసెలనేవి ఇలా పొంగవు. ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు ఎక్స్‌ట్రా ఆయిల్ అంతా తీసేసి వీటిని విడివిడిగా పెట్టుకోవాలి ప్లేట్‌లో. అన్నీ ఒకదాని పైన ఒకటి పెట్టకండి. విడివిడిగా పెట్టుకుంటే చక్కగా ఆరిపోయినాక ఒక డబ్బాలో ఏసి స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ వరకు చక్కగా నిలవుంటాయి. చూసారు కదా! ఈ వీడియోని ఫాలో అయ్యి మీరు కూడా ఈ సంక్రాంతికి ఇంట్లో 1 కేజీ పిండితోటి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.